షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో గత 3 నెలల నుంచి కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలు, బస్తీలు అలాగే ప్రధాన రహదారులని తేడా లేకుండా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే కానీ ఇక్కడ ఎర్రకుంట చెరువు మాత్రం ఇంతవరకు కూడా అంటే వరద నీరు అంతా కూడా పూర్తి స్థాయిలో వచ్చి చేరలేదు. దీని అంతటికీ కారణం కూడా వరద నీరు అంతా కూడా మార్గం మధ్యలోనే మురుగులో వచ్చి చేరుతుంది. అంటే పలు చోట్ల అధికారుల అనాలోచిత నిర్వాహకం వల్ల డ్రైనేజీ పైప్ లైన్లో కలిసిపోతుంది. వరద నీరు అంతా కూడా కుంటలోకి నీటిని మళ్లించడంలో యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఇది నిండితే వేసవికాలం వరకు కూడా జలాలు నిల్వ ఉంటాయి. అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు సజీవంగా ఉంటాయి. నీటిని ఎద్దడి నుంచి కూడా ప్రజలు తప్పించుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వేసవి ముందే నీటి ఎద్దడి తప్పదని కూడా పలువురైతే భావిస్తున్నారు. వానాకాలం చివరి రోజులకైతే వచ్చింది. కానీ వరద నీరు మాత్రం తటాకంలో అంతంత మాత్రంగానే ఉంది. అనాది కాలంలోనే ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వినోబ నగర్ నుంచి సాయిబాబా దేవాలయం అలాగే మారుతి నగర్ వీధి మీదుగా వచ్చే వరద నీరు అంతా కూడా అధికంగా ఉంటుంది. 4-5 చోట్ల మురుగునీటి మాన్యువల్లోకి చేరుతుంది. అయితే గ్రంథాలయం వైపు నుంచి వచ్చే వాన నీరు అలాగే వృధా అవుతుంది. ఈ నీటిని ఎర్రకుంటలోకి మళ్ళిస్తే జలకళ వస్తుంది. పాతకాలం లాగే ఇదంతా కూడా కలకలాడుతుంది చెరువంతా కూడా. దీనికోసం కొంత దూరం ప్రత్యేకమైన పైప్ లైన్లు కూడా తగిన ఛాంబర్లు కూడా నిర్మించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరంతా కూడా నేరుగా తటాకంలోకి అయితే వచ్చి చేరేది. 2-3 భారీ వర్షాలకి తటాకం నిండుకుండలా తలపించేది. అయితే జనవాసాలు పెరగడం, నాళాలు కూడా కబ్జాలకు గురవడంతో కూడా ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అంతా పూర్తి భిన్నంగా మారిపోయింది. పలు చోట్ల వరద కాలువలు డ్రైనేజీ పైప్ లైన్లుగా మారాయి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా చూసి చూడనట్లు పనులకైతే అనుమతి ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అయితే వాన నీటిని తటాకంలోకి మళ్లించే అంశంపై అధికారులు అధ్యయనం చేయాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చినట్టు చాలు ఈ షేక్పేట్ అంతా కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. అంటే కష్టం వచ్చినప్పుడు నీటి కోసం అల్లాడిపోవడం కంటే ముందుగానే వర్షాలు కురుస్తున్నప్పుడే ఈ చెరువులోకి ఎర్రకుంట చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులోకి వరద నీరంతా ప్రవహించే విధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చర్యలు చేపట్టినట్లయితే కూడా ఎండాకాలంలో నీటి కష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి అధికారులు ఈ దిశగా అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు.